ఒక్కసారికి ఇట్లా అనిపిస్తుంది. ప్రకారం 10,000 రూపాయల వేతనాన్ని వెంటనే మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. విద్యార్థుల మెస్ బిల్లులను ప్రభుత్వ కోడిగుడ్లను సరఫరా, ప్రభుత్వ గ్యాస్ సిలిండర్లు సరఫరా, ప్రభుత్వ గ్యాస్ సిలిండర్ సరఫరా, ప్రభుత్వ గ్యాస్ సిలిండర్ సరఫరా, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. ఐటీయూసీ జిందాబాద్ 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 జిందాబాద్. ఐటీయూసీ ప్రభుత్వమే కోడిగుడ్లను సరఫరా, ప్రభుత్వమే కోడిగుడ్లను సరఫరా, ప్రభుత్వమే మెస్ బిల్లులను ప్రభుత్వం మెస్ బిల్లులను వెంటనే 2 రకాల వంటలు 2 రకాల వంటలు బంద్ చేయాలి. 2 రకాల వంటలు ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వాలని చెప్పి మన సంఘం పిలిపించింది. మనకి ఇక్కడ జిల్లా మీటింగ్ వచ్చిన వాళ్ళందరూ కూడా మనకు పిలిపివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా మరి ఈరోజు అంతా కూడా మన జిల్లా కలెక్టర్ గారికి వచ్చినాం. ప్రధానంగా మనం ప్రభుత్వానికి తెలియాల్సింది ఏంటంటే పెరుగుతున్న ధరలు ఏవైతున్నాయో ఆ ధరలకు అనుగుణంగా గత 2-3 ఏళ్ళ నుంచి చారణ పావుల ఆటన పెంచుతుంది తప్ప సరైన మెచ్చాల్సి పెంచలేవు. బయట ఒక ఇడ్లీ తింటే 40 రూపాయలు ఉంది, మెస్సు భోజనం తింటే 90 రూపాయలు ఉంది. మరి మనకి ఇచ్చేది ఎంత అంటే 10 రూపాయల లోపట్లు ఉన్నది. 5 నుంచి 10 లోపట్లే ఉన్నది. చిన్న విద్యార్థులకు సంఖ్య బట్టి చిన్న పెద్ద 10 తరగతి ఇట్లా అని 10 రూపాయల లోపట్లే ఉంది. కాబట్టి ఇట్లాంటి విధానం భోజనం ఎట్లా వండి పెట్టాలని ఈచల్ జిల్లా నుండి నా పేరు గుగ్గిళ్ళ శారద సార్. గత 22 సంవత్సరాల నుంచి మధ్యాహ్న భోజనంలో పని చేస్తున్నాం. ఈ రోజు పెరుగుతుంది రేపు పెరుగుతుంది అనే ఆశలతోటి తప్ప మా కడుపు నిండింది, ఈ రోజు నిండింది, రేపు కూడా ఇస్తారనే ఆశ లేదు. రేపేమన్నా ప్రభుత్వం గవర్నమెంట్ పని కనుక ఏదో పర్మనెంట్ అవుతుంది మన ఆశతోటి 22 ఏళ్ళు గడిచిపోయినాయి. రోజులు గడిచిపోతున్నాయి. కానీ మాకైతే బాధ్యతగా ఎప్పుడు కూడా గింత వేతనం పెంచడం గింత అనేది లేదు. 3,000 రూపాయలకు మాకు సార్ ఒకసారి 1000, ఒకసారి 2,000. కూరగాయల బిల్లు ఒకసారి 5 రూపాయలకు ఏం కర్రీ వస్తుంది సార్? 2 కర్రీలు అండి. మెనూ ప్రకారం 2 మెనూలు ఇస్తే 2 కర్రీలు అండామా? మరి పోనీ ఈ సమయంలో ఎంత వంట చేస్తాము? ఎగ్గులు ఎప్పుడు ఉడుకుతాయి? మేము పొద్దుగాల 8 గంటలకు పోతే సాయంత్రం 4 గంటలు అవుతుంది పిల్లలు అయిపోయేదాకా. బియ్యం ఎప్పుడు జరుపుకుంటాము, కూరగాయలు ఎప్పుడు కోసుకుంటాము? 2 కొని మళ్ళీ పోయిన మార్చి నుండి ఎగ్గుల బిల్లు రాలేదంటే మేము ఏడికెళ్ళి పెడతాం సార్, ఎక్కడికి వెళ్ళి వస్తాయి మాకు. కానీ రెక్కల కట్టం రాలేదంటే వేరు లెక్క. మేము ఇంట్లోకి వెళ్ళి పెట్టుబడి పెట్టి కూడా ఇన్ని రోజులు అవుతున్నాం. ఈ ఆఫీస్కి పోతే అక్కడ అడుగుంటారు, అక్కడికి పోతే ఇక్కడ అడుగుంటారు. కనీసం మాకు ఎంత బిల్లు వచ్చిందో మాకు అర్థమవుతలేదు సార్. కూరగాయలు ఒకసారి ఎగ్గు ఒకసారి వేసి మా జీవితాలతో ఆడుకుంటాను. అసలు బంద్ చేద్దామంటే అయ్యో ఇన్ని రోజులు చేసినాం కదా మళ్ళీ ఏమన్నా పెరుగుతుందేమో బంద్ అయితే అనే ఆశతోటి చేసినప్పుడు మా ఆశల మీద దెబ్బ కొట్టకండి సార్. ఈ రోజు కాకపోతే రేపన్న మమ్మల్ని కొంచెం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వేతనాలు పెంచాలని కోరుకుంటున్నాం సార్.